హలో అండి అందరికీ. మొన్న మేము కార్ తీసుకున్న తర్వాత ఇది ఫస్ట్ ట్రిప్. యాదగిరి గుట్టకు పోతున్నాము. అక్కడ నుంచి స్వర్ణగిరికి వెళ్తాము. ఇంకా ఇంటి నుంచి మార్నింగే బయలుదేరినాము. అక్కడే మా ఇంటి దగ్గరే టిఫిన్ చేసేసి రామ్కి దోశలో వెళ్ళిపోయినాము. ఆ రోజు వెదర్ చాలా ప్లెజెంట్గా ఉండే, ఎండ లేకుండా చల్లగా లేకుండా నార్మల్గా ఉండే. సో పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు వెనకాల, అస్సలు డిస్టర్బ్ చేయకుండా. ఇంకా యాదగిరి గుట్టకి రీచ్ అయిపోయినాం మేము. ఇంకా అక్కడే ఒక షాప్ దగ్గర కార్ పార్కింగ్ చేసి కొబ్బరికాయలు పూజ సామాన్లు అవి కొనుక్కుంటున్నాము. కార్ కిందనే పార్క్ చేసేసి పైకి మేము ఆటోలో వెళ్ళిపోయినాము. ఇది పైన. ఇక్కడ టికెట్స్ తీసేసుకొని మొబైల్స్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఇచ్చేసి పైకి వెళ్ళిపోయినాము. ఇంకా లోపల మొబైల్ ఫోన్ అలో లేదు, కిందే ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ మొబైల్ తీసుకొని ప్రసాదాలు కొనుక్కొని మళ్ళీ లోపలికి వచ్చి వీడియో షూట్ చేశాను నేను. ఇది థర్డ్ టైం అనుకుంటా నేను వెళ్ళడము. చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా, అప్పుడు అంత కన్స్ట్రక్షన్ లేదు, ఇప్పుడు చాలా బాగా చేశారు. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. లోపలైతే ఎంత నచ్చిందో అసలు. ఆ వెదర్ కూడా ఎంత బాగుందో ఆ రోజు మేము వెళ్ళిన రోజు. అసలు చాలామంది జనాలు ఉన్నారు. దర్శనానికి అయితే చాలా టైమే పట్టింది మాకు. ప్రసాదాలు లడ్డు పులిహోర తీసుకున్నాం కాబట్టి ఇంకా అక్కడే కూర్చొని తినేసినాం. దర్శనం అయ్యే వరకు లేట్ అయింది కాబట్టి పిల్లలు ఇద్దరికి ఆకలైంది, తింటున్నారు పులిహోర. ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో వెళ్ళినాం అనుకుంటా, పాత ఉండే అప్పుడు టెంపుల్. నేను శ్రీ బైక్ మీద వెళ్ళినాము. అప్పుడు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండే. చాలా దూరం అయినా సరే బైక్ పైన వెళ్ళినాం మేము. ఆ రోజు చాలామంది జనాలు ఉన్నారు. ఆ రోజు ఏంటో స్పెషల్ తెలియదు కానీ చాలా టైం పట్టింది మాకు దర్శనంకి అయితే. మరి ఇంకా అక్కడి నుంచి వెంటనే కిందికి వచ్చేసి పాత యాదగిరి గుట్టకు బయలుదేరినాము. ఇది పాత యాదగిరి గుట్ట టెంపుల్. దీంట్లో కూడా లోపలికి మొబైల్స్ అలో లేదు, బయటే నుంచే వీడియో తీశాను నేను. యాదాద్రి టెంపుల్కి పాత యాదగిరి గుట్ట టెంపుల్కి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ వేరే ఉంది, ఇక్కడ అట్మాస్ఫియర్ వేరే ఉంది. ఇంకా పిల్లలు ఊరుకోరు కదా, ఇవన్నీ సామాన్లు చూసేవరకు అది కావాలి ఇది కావాలని కొనిపించుకుంటున్నారు. నేను మార్నింగే లేచి 5 o'clock పన్నీర్ బిర్యానీ రెడీ చేసిన. ఇక్కడ మరి ఎట్లుంటుందో ఫుడ్ అనేసి ముందుగానే నేను ప్రిపేర్ చేసేసినాను. అక్కడ తిందామంటే అస్సలు కోతులు బాగా ఉండే, తినడానికి అస్సలు కాకుండే. అందుకే బయటకు వచ్చేసి ఊరి దగ్గర తింటున్నాం. ఇంగాడ తినంగానే మేము స్వర్ణగిరికి వెంటనే బయలుదేరినాము. ఇక్కడ కూడా మాకు ఎంత రష్ అంటే మామూలు రష్ కాదు అసలు. చాలా టైం పట్టింది దర్శనానికి. ఇక్కడ కూడా పిల్లలు ఇద్దరు పడుకున్నారు, ఎత్తుకొని దర్శనానికి వెళ్ళినాము. కానీ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ.